నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతుందని, పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలకి చెక్ పెట్టాలి, అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి, రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి, ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి అని అధికారులకి సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు, యావత్ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి, చెప్పుకోవాలని తెలిపారు. కొత్తగా ప్రణాళికలేమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని చెప్పారు. నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్ విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 19 పవర్కి వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం, అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జీఎన్ రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలో అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే, ఓ ఈ విధంగా రాళ్లుండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ, మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు.
తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొని భోంచేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకీయం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. వీళ్ళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వలు ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. బుధవారం స్థానిక 18వ డివిజన్లో గల పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి ద్విచక్ర వాహనంపై పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల్ని ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా అధికారులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకుముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు. వైద్య చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు అన్ని సజావుగా అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి వైద్యాధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం చేబ్రోలు ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డు, లేబర్ వార్డు, ల్యాబ్ పరీక్షలు నిర్వహించే గదుల్ని పరిశీలించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ కు సంబంధించిన అన్ని రికార్డుల్ని, రిజిస్టర్లని పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. అన్ని విభాగాలకు సంబంధించిన వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని నిర్వహించేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో ఆరోగ్య పరీక్షలు అన్ని కూడా రోగులకి ఉచితంగా అందించాలని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోగులకి బయట పరీక్షలు చేయించరాదని హెచ్చరించారు. గర్భిణీలకు సంబంధించిన హై రిస్క్ కేసుల్ని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి సజావుగా కాన్పులు జరిగేటట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెటర్నల్ డెత్స్ జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పొన్నూరు పరిధిలో పలు అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్ని కలెక్టర్ తనిఖీ చేశారు. స్కూల్స్ లోని మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలని స్పష్టం చేశారు. అనంతరం సమీపంలోని పలు తాగునీటి కాలువలను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించి స్థానికంగా నెలకొన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ పొన్నూరు మండలంలో మాచవరం గ్రామంలో ఇవాళ ఒక ఆర్బీకి విజిట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకి కావాల్సిన రిక్వైర్మెంట్లు, విత్తనాలు, మనము వరి విత్తనాలు అన్నీ కూడా అందిస్తున్నాము. ముందుగా మనము ఇది కూడా డ్రై సోయింగ్ కోసము గ్రీన్ మెన్యూర్ సీడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రక్రియ సంబంధించి అంటే ఊర్లో మనకి సీడ్స్ గురించి, క్వాలిటీ గురించి ఏమైనా కంప్లైంట్ ఉందా, లేకపోతే ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉందా అనేది కూడా ఇవాళ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మండలంలో కానీ ఈ ఊర్లో కానీ మనకి వేరే బీపీటీ వెరైటీ 5204కి ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ పెట్టున్నారు. అది కూడా త్వరలో మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఊర్లో ఇంకా కూడా కొన్ని మనకి కాల్వ సంబంధించి కానీ వేరే కొన్ని పాత పంట నష్టపరిహారం రాలేదని ఇలా కొన్ని సమస్యల మీద కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనము హెడ్ ఆఫీస్లో ఒకసారి పరిశీలించి తర్వాత దాని మీద కూడా ఏమన్నా యాక్షన్ ఉంటే తీసుకోవడం జరుగుతుంది.
నుంచి కానీ ఊర్లో ఇంకేదైనా సీసీ రోడ్లు, డ్రైన్లు ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నిటి మీద కూడా ఎంపీడీఓ గారికి మనకి ముందుగా, అంటే ఇవి సమస్యలు అన్ని ఊర్లో ఉన్నాయి, సో మనకి ముందుగా ఏ ఊరికి ఎంత కావాలి అనేది రిక్వైర్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ ప్లాన్ లాగా వర్కౌట్ చేసుకున్నాక మనకి అమౌంట్ చూసుకొని మనం ప్రయారిటైజ్ చేసుకొని పంచాయతీలోనే రెజల్యూషన్ చేసుకొని 1 by 1 టేకప్ చేయడం జరుగుతుంది. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యల్ని విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకి గురి చేసిందని చెప్పారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. సమస్యల్ని విన్న మంత్రి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బాను బి కోరారు. నులకపేటకు చెందిన ఆంజనేయులు దివ్యాంగ పింఛన్ కోసం లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం వంశీకృష్ణ కోరారు. తెలుగు సినీ వినీలాకాశంలో విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు ప్రస్థానం అజరామరమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కొనియాడారు. ఈ రంగంలోకి ఎస్పీ రంగారావు వచ్చిన తర్వాత ఆయన ముందు, ఆయన తర్వాత అన్న తరహాలో టాలీవుడ్ పరిశ్రమ ఉందని తెలిపారు. ఆ రోజుల్లో అంతర్జాతీయ వేదికపై ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న ఘనత ఆయనకి దక్కిందని తెలిపారు. విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు 106వ జయంతి వేడుకలు గుంటూరు నెహ్రూ నగర్ లోని ఆయన విగ్రహం వద్ద బుధవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎస్పీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఎస్వీ రంగారావు బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే స్థానిక పెద్దలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎస్వీ రంగారావు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన నట వారసత్వాన్ని వర్ధమాన నటులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీకే జేఏసీ చైర్మన్ దాసరి రాము, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, ఎర్రబాబు, ఐశెట్టి శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గర్వించదగ్గ కళాకారుడు శ్రీ ఎస్వి రంగారావు గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కళారంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు, ఎస్వి రంగారావు గారి తర్వాత అన్నటువంటి కళాపోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండడం మనందరికి కూడా ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరు కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి. ఆయనకి విశ్వ నట చక్రవర్తి బిరుదుతో గౌరవించుకోవడం, ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ఎస్వి రంగారావు గారి శుభ జన్మదినం పురస్కరించుకొని ధన్యవాదాలు చెప్తాం. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబునని అన్నారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 456 పంపుల ద్వారా 1050 క్యూసెక్ల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చని తెలిపారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోంది. కృష్ణా డెల్టాకు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమేనని మంత్రి వెల్లడించారు.
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు బయలుదేరారు. రాజధాని ఉద్యమం విజయం సాధించడం, అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కావడంతో మొక్కులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున బస్సులో బయలుదేరి తిరుమలకు వెళ్లారు. ఈ బస్సులను టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ప్రజలందరి సలహాలు, సూచనలతో అద్భుతంగా ప్రజా రాజధాని నిర్మాణం చేస్తారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితో పలికారు. గిరిజన పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులతో ఆమె చర్చించారు. డిఎస్సీ నోటిఫికేషన్ వలన తమకు అన్యాయం జరుగుతుందంటూ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో గిరిజన ఉపాధ్యాయ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందని విమర్శించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఏ ఒక్కరోజు ఉద్యోగుల సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మినిమం స్కేల్ ఉంటే మాకు ఈ చాలని జీతంతో మేము బ్రతకలేకపోతున్నాము అని అంటే సార్ అన్నారు ఉపాధి హామీ కూలీల కంటే వీళ్ళకి తక్కువ వస్తుంది, వీళ్ళకి జీతం పెంచాలి అని 5,000, 6,000 రూపాయల జీతం చేసిన వాళ్ళకు కూడా 14,000, 18,000 వరకు పెంచాల్సినటువంటి గత టైంలో చేశారు సార్. ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాళ్ళకి జీతం పెంచడం కానీ, వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ, లేదా డిఎస్సీ తీయడం కానీ ఏదీ జరగలేదు గత ప్రభుత్వంలో. ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద 14,500 టీచర్ పోస్టులకు పెడితే వీళ్ళకి కావాలి అని కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆల్రెడీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరిని తీసే ప్రసక్తి లేదు. కానీ డిఎస్సీ మెగా డిఎస్సీ అయితే మాత్రం తీయకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ యువతంతా ఉండిపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సీ తీయాలనే ఉద్దేశంతో ఈరోజు తీయడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా వీళ్ళెవరికీ అన్యాయం జరగదు, ఆ మాట ఖచ్చితంగా సారు చెప్పమని చెప్పారు కూడాను. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బుధవారం 5 వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి, మస్తాన్వాలి, దేవానందం, రాంబాబు, మొహిద్దీన్ ఉన్నారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడికి జరిగిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసుల్ని రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకి వాయిదా వేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.